ఉదయం 6 అయింది. లేచి వాకిలి కడిగి ముగ్గేసుకొని ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా గిన్నెలు అవి కడుక్కున్నానండి. ఇదే ఇలా పెట్టుకున్నానండి కడిగేసుకొని కింద. ఈరోజు సండే కదండి, స్పెషల్ ఏమి లేదు. మామూలు ఉప్మా చేస్తున్నానండి. టిఫను క్యారెట్, ఉల్లిపాయ, ఆనియన్ వేసి చేస్తున్నానండి. మా వారు టిఫిన్ ఏం చేస్తావులే, బయటికి వెళ్ళి తెస్తాలే అన్నారు. ఎందుకులే చేస్తాలే అని చెప్పేసి ఉప్మా చేస్తున్నానండి. ఈరోజు ఉప్మానేనా అంటున్నారు. నిన్న గోధుమ రవ్వ ఉప్మా చేశాను, ఈరోజు మామూలు ఉప్మా చేస్తున్నాను బొంబాయి రవ్వతో. ఇంకా ఈవినింగ్ ఇక ఇడ్లీ పిండి నానేసానండి, పప్పు. ఇంకా ఇడ్లీ పిండి మిక్సీకి వేసుకోవాలి. అంటే మేమిద్దరమే కదా, అందుకని కొంచెమే నానబోసుకుంటున్నానండి. మా వారు ఫోన్ చూసుకుంటున్నారు. చూసుకుంటున్నారండి. పూలు పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. అంటే ఉదయం దీపారాజన ఏం చేయరండి, సాటర్డే రోజు చేస్తారు దీపారాజన. వారానికి ఒక్కసారేనండి చేసేది. కొబ్బరికాయ తెచ్చుకొని పూలు తెచ్చుకొని పూజ చేస్తారు. ప్రతిరోజు సాంబ్రాణి కడ్డీలు వెలిగించి దండం పెట్టుకుంటారండి. ఈరోజు సండే కదా, నేను చర్చికి వెళ్ళలేదండి. ఈరోజు మాది బీట్రూట్ అండి. బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అంటే ఎక్కువ దుంపకూరలు వాడకూడదండి. దుంపకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి వాడకూడదు. బంగాళదుంపలు ఇలాంటివి అంటే షుగర్ కదా అండి. ఎప్పుడన్నా చేసుకుంటామండి. వారానికి ఒకసారి కూరగాయలు ఎప్పుడన్నా తెచ్చినప్పుడు వండుతాను. ఇవి పాలు అండి. ఈ ఉదయం లేవగానే టీ పెట్టుకుంటాము. ఇప్పుడు టిఫిన్ తినగానే కొంచెం తాగుతామండి. ఒక చేత్తో వీడియో తీస్తున్నానండి, అందుకని ఒక చేత్తో రవ్వ వేస్తున్నాను. చిందులు పడతాయని ప్లేట్ వేస్తానండి.
ఇంకా సరుకులు తెచ్చుకోలేదండి. రేపు ఫస్ట్ వీక్లో తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఉన్న ఉన్న సరుకుల వరకు వాడేస్తున్నాను. అంటే పోయిన నెలలో తెప్పించుకున్నాము సరుకులు, కొన్ని ఉన్నాయి. అలాగే మినపప్పు ఇవన్నీ ఉన్నాయండి, పంచదార, టీ పొడి ఇలాంటివన్నీ ఉన్నాయి. మళ్ళీ 1వ తారీఖు రాగానే లిస్ట్ రాసుకుంటే తెచ్చుకుంటాము, ఒక నెల సరిపడా. ఇక మధ్యలో లేనప్పుడు తెస్తారు మా వారు, ఎప్పుడన్నా అయిపోయినప్పుడు. ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి, టీ పొడి, షుగరు, ఉప్పు, కారాలు అన్నీ ఇక్కడ దగ్గర అందుబాటులో పెట్టుకున్నాను. కళ్ళుప్పు, సాల్టు, చింతపండు, చిన్నులపాయి, నువ్వెన, స్పూన్లు, చాకులు అన్నీ ఇలాంటివన్నీ పెట్టుకున్నానండి. తిరమాపింజల డబ్బా, వాష్ చేసుకోవటానికి ఇవన్నీ ఇలా పెట్టుకున్నానండి. ఎప్పటికప్పుడు అప్పుడే చేసుకొని తింటామండి టిఫను, వేడివేడిది. ఇడ్లీ అయినా దోశలైనా, ఓ పక్క మా వారు పూజ చేస్తూ ఉంటారు, ఓ పక్క నేను టిఫిన్ చేస్తూ ఉంటాను. అలా ఉంటుంది మా రొటీను, డైలీ అంతేనండి. ఇక 10 లోపు తింటామండి టిఫను. ఇక 2ంటికి భోజనం చేస్తాము. ఒంటి గంటకి స్టార్ట్ చేస్తానండి వంట. దీంట్లో షుగర్ వేసుకుంటారు.